నా వాయిస్ వినిపిస్తుందండి? క్లియర్ గానే ఉందా? వినిపిస్తుంది బ్రదర్, వినిపిస్తుంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. స్క్రీన్ కనిపిస్తుందా అండి? స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రదర్. ఓకే అండి. సో మనము లాస్ట్ క్లాస్ లో డ్యూటరానమీ చూసుకున్నాము. మనం ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దీన్ని పంచకాండాలుగాని మనం పిలుచుకున్నాం. సో ఈ పంచకాండాలు జస్ట్ ఒక ఓవర్ వ్యూగా మనం చూసుకుంటే కనుక, ఆది కాండంలో మనకి 6 రోజుల సృష్టి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే చరిత్ర, అహరోను గురించి కొంచెము, యోసేపు ఇజ్రాయెల్ ప్రజలుగా ఎలా మారారు, మానవుని సృష్టి, ఇజ్రాయెల్ యొక్క ప్రారంభము, ఈ హిస్టరీ అంతా మనం ఆది కాండంలో చూడటం జరిగింది. తరువాత ఎక్సోడస్ నిర్గమాకాండంలో ఎట్లయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని, బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించారో ఆ చరిత్రని మనం చూసుకుంటూ వచ్చాము. ఆ చరిత్రలోనే మనము 10 తెగుళ్ళు చూస్తాము, దేవుని యొక్క 10 ఆజ్ఞలు చూస్తాము, దేవుడు చేసిన అనేక ఆశ్చర్యమైన కార్యాలు కూడా చూస్తాము. మరి ముఖ్యంగా మనము ఎర్ర సముద్రాన్ని దాటడం అనేది ఒక గొప్ప దేవుని ఆశ్చర్యకార్యంగా మనము ఆ చరిత్ర గ్రంథాల్లో చూస్తాం. అదేవిధంగా దేవుని ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుట మోషే ద్వారా, తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి అనేక నిబంధనలు మనం చూసుకున్నాము. సివిల్ లాస్ అని, మోరల్ లాస్ అని, ఈ లాస్ గురించి కూడా మనము నిర్గమాకాండంలో చూసాము. అదేవిధంగా నిర్గమాకాండం సమయంలో వాళ్ళు ఐగుప్తు ప్రజలు జస్ట్ ఈ ఐగుప్తు నుంచి దాటి వెళ్తారు. తర్వాత లేవియా కాండంలో మనము దేవుడు కొన్ని నియమాలు అనేది ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వటము, ఆ నియమాలని ఎలా నిష్ఠగా పాటించాలి అనేది ప్రధాన యాజకుల్ని దేవుడు ఏర్పరచుకొని, లేవీయుల నుంచి వారిని ఏర్పరచుకొని ఎలా దేవుడు వారికి డిసిప్లైన్ నేర్పాడు అనేది కూడా మనము లేవియా కాండంలో చూస్తూ వచ్చాము. అందులోనే మనము 10 పండగలు, 10 బలులు, తర్వాత లేవీయులకి సంబంధించిన కొన్ని ఆజ్ఞలు, వాళ్ళు యాజకత్వం చేయడానికి కావాల్సిన ఆజ్ఞలు కానీ, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలా అదే విధంగా మనము ఇజ్రాయెల్ ప్రజలకి డైటరీ లాస్ అంటే ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అనే విషయాలు కూడా దేవుడు వారికి నేర్పిస్తూ వచ్చాడు. ప్యూరిఫికేషన్ లాస్ అంటే మానవులు, ఇజ్రాయెల్ ప్రజలు అనే వాళ్ళు దేవుని సేవించడానికి వారు ఎలా పరిశుద్ధంగా వారు జీవించాలి అనే విషయాలు కూడా మనము లేవియా కాండంలో చూస్తూ వచ్చాం. సో లేవియా కాండం వచ్చేసరికి వారు ఆల్మోస్ట్ యోర్దాను నది దాటి వాళ్ళు అరణ్య ప్రదేశంలో ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత మనము సంఖ్యాకాండం చూసాం. సంఖ్యాకాండంలో ఈ ఫస్ట్ సెన్సెస్ అంటే మొదటి లెక్కింపు అనేది మనం చూసాము. అందులోనే వారు దేవుడు ఎవరెవరిని, ఏ గోత్ర ప్రజల్ని ఎక్కడెక్కడ ఉండాలి ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ అనే విషయాన్ని మనము సంఖ్యాకాండంలో చూసాం. అదే విధంగా వారిని యుద్ధానికి సిద్ధపరచడము, వారు యుద్ధానికి సిద్ధపడేటప్పుడు ఏ ప్రజలు ఎలా కదలాలి, ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించిన సిగ్నల్స్ ఏంటి, బూరలు ఊదినప్పుడు ఏ సూచన బట్టి వాళ్ళు కదలాలి అనే విషయాలు కూడా మనము సంఖ్యాకాండంలో చూస్తూ వచ్చాం. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు ఎలా పడిపోతూ వచ్చారు, ఎలా దేవుడు వారిని ఆశీర్వదించి మళ్ళీ లేవనెత్తి వారికి ఎలా సహాయపడుతూ వచ్చారనే విషయం కూడా మనం చూస్తూ వచ్చాము. తర్వాత సంఖ్యాకాండంలోనే మనము వాళ్ళు
ప్రజల్ని జయించడానికి వేగుల వారుగా వారు వెళ్ళటము, అక్కడి నుంచి రిపోర్ట్ తీసుకురావటము, తర్వాత మోషేకి 10 గోత్రాల ప్రజలు నెగెటివ్ గా ఫీడ్‌బ్యాక్ ఇస్తే, ఇద్దరు గోత్రపు ప్రజలే అనుకూలంగా దేవుని మీద ఆధారపడి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం జరిగింది. వారిద్దరే కాలేబు, జాషువా. తర్వాత ఇదే సంఖ్యాకాండంలో మనము మిరియాం చనిపోవటము, అహరోన్ చనిపోవటము, తర్వాత బాలాం గురించి చూస్తాము. తర్వాత రెండో లెక్కింపు అంటే ఎప్పుడైతే ఈ ఫస్ట్ జనరేషన్ అంటే మొదటి జనాంగం ఎప్పుడైతే చనిపోతారో వారు చేసిన పాపం వల్ల దేవుని మీద ఆధారపడకుండా భయపడి ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని పాటించకుండా ఆ దేశాన్ని ఎప్పుడైతే వారు భయపడిపోయి వారు వెనక్కి వెళ్ళటం జరుగుతుందో వారిని దేవుడు అక్కడికక్కడే నిర్మూలన చేయడం జరిగింది. అప్పుడే ఈ కొత్త జనాంగాన్ని దేవుడు మళ్ళీ లెక్కించాలని చెప్పేసి మోషేకి ఆజ్ఞ ఇవ్వటము, తర్వాత రెండో లెక్కింపు జరగటము, తర్వాత జాషువా అనే పర్సన్ ని ఇక్కడ నాయకుడిగా నిర్మించటము, తర్వాత వాళ్ళు చేసిన యుద్ధాలు, వారు కొన్ని రాజ్యాలని వారు ఎట్లా స్వతంత్రించుకున్నారు అనే విషయాలు కూడా మనము సంఖ్యాకాండంలో చూస్తాం. తర్వాత చివరి పంచకాండాలు చివరిది డ్యూటెరానమీ అంటే ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం మోషే చనిపోవడం చూస్తాము. తర్వాత సెకండ్ లో అంటే మోషే చనిపోయే ముందు ఫేర్వెల్ స్పీచ్ అంటే ఇజ్రాయెల్ ప్రజలకి మరొకసారి ఈ దేవుడిచ్చిన ఆజ్ఞలు గాని, దేవుడిచ్చిన నియ నిబంధనలు గాని ఇవన్నీ ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పటం అనేది రెండోసారి ప్రసంగించడం అనేది మనం ఈ ద్వితీయోపదేశ కాండంలో చూస్తాము. తర్వాత మోయాబు అంటే ద్వితీయోపదేశ కాండం వచ్చేసరికి వారు మోయాబు దేశంలో ఉన్నారు. మోయాబ్ దేశంలో అక్కడే మోషే ప్రజలకి అనేకమైన ఆజ్ఞలు, లాస్ గురించి, సెరిమోనియల్ లాస్, సివిల్ లాస్, సోషల్ లాస్ గురించి చూస్తాము. అదే ద్వితీయోపదేశ కాండంలో ముఖ్యంగా మనం చూసింది ఏంటంటే బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్ అంటే ఆశీర్వాదము, తర్వాత అదే విధంగా శాపము. ఏ ప్రజలకి శాపం వస్తుంది, ఏ ప్రజలకి ఆశీర్వాదం వస్తుంది అనే విషయాన్ని కూడా మనము ద్వితీయోపదేశ కాండంలో చూస్తూ వచ్చాం. సో దీంతో మనకి పంచకాండాలు అని పిలువబడే తోరా అనేది మనకి ఇక్కడ 5 పంచకాండాల ద్వారా మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చూసుకునేవి ఏంటంటే నౌ ఫ్రమ్ టుడే అంటే ఈ రోజు నుంచి మనం చూసుకునేది ఏంటంటే చరిత్ర గ్రంథం. మనం ఫస్ట్ లోనే డిస్కస్ చేసుకున్నాం. మనము ఓల్డ్ టెస్ట్మెంట్ ని డివిజన్ చేసేటప్పుడే మనము కొన్ని డివిజన్స్ చేసాం మనం. సో మనకి ఎట్లా ఉన్నాయి, పంచకాండాలు, హిస్టారికల్ బుక్స్, పొయిటికల్ బుక్స్, తర్వాత ప్రొఫెటికల్ బుక్స్ ఎలా అయితే ఉన్నాయో మనము ఇప్పుడు సెకండ్ పార్ట్ లోకి వచ్చాము. ఆ సెకండ్ పార్టే మనకి హిస్టారికల్ బుక్స్. ఈ హిస్టారికల్ బుక్స్ లో మనకి మొట్టమొదటి పుస్తకం వచ్చేసి జాషువా. సో దీనికంటే ముందు మనకు కొన్ని విషయాలు కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఈ హిస్టారికల్ బుక్స్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మనకి గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ హిస్టారికల్ బుక్స్ లో మొత్తం 12 హిస్టారికల్ బుక్స్ ఉంటాయి. ఈ 12 హిస్టారికల్ బుక్స్ కూడా మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు జాషువా అనేది న్యాయాధిపతులు పరిపాలించే కాలంలో ఉన్న పుస్తకం కాబట్టి దీన్ని జాషువా కాలం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎగ్జాలిక్ పీరియడ్, ప్రీ ఎగ్జాలిక్ పీరియడ్, పోస్ట్ ఎగ్జాలిక్ పీరియడ్, ఎగ్జాలిక్ పీరియడ్ అంటే ఏంటి అంటే ఇది మనకి తర్వాత తెలుస్తూ వస్తుంది. మనం ఎప్పుడైతే కొంచెం ముందుకు వెళ్తూ రాజుల పరిపాలన చూస్తామో సమయాల తర్వాత, అప్పుడు మనకి ఈ ఎగ్జాలిక్ పీరియడ్ ఏంటనే చూస్తాం. కొంచెం బ్రీఫ్ గా చెప్పాలి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రజలు అనేవారు కొన్ని తప్పిపోతూ ఉంటారు కాబట్టి వారిని దేవుడు ఈ బబిలోనియులకి, అశ్షూరులకి దేవుడు పట్టించి వేస్తాడు. అప్పుడు యూదుల్ని బబిలోనియులు, అశ్షూరీయులు, నార్థన్ కింగ్డమ్ ని వాళ్ళు ఎప్పుడైతే తీసుకెళ్లిపోతారో అక్కడ కొన్ని సంవత్సరాలు వారు బందీగా ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళందరూ బందీగా ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు బందీగా ఉన్నప్పుడు కొన్ని ప్రవక్తలు ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు అక్కడి నుంచి విడిపించిన తర్వాత కొంతమంది ప్రవక్తలు కూడా ఉంటారు. అదేవిధంగా ఈ ఎగ్జాలిక్ ముందు బందీగా వెళ్ళక ముందు కూడా కొన్ని గ్రంథాలు అనేవి మనకు ఉన్నాయి. సో ఈ చెరకి కొనిపోబడక ముందు ఉన్న పుస్తకాలే మనకి ప్రీ ఎగ్జాలిక్ పీరియడ్ అంటాం. సో ఈ ప్రీ ఎగ్జాలిక్ పీరియడ్ లో మనం మళ్ళీ 2 డివిజన్స్ చేసుకోవచ్చు. ఒకటి జడ్జెస్ అంటే న్యాయాధిపతుల కాలం, ఇంకోటి రాజుల కాలం.
ఈ న్యాయాధిపతుల కాలంలో మనం చూసే 3 పుస్తకాలు ఏంటంటే జాషువా, జడ్జెస్, రూత్. అంటే యెహోషువ ఒకటి, న్యాయాధిపతులు ఒకటి, రూత్ గ్రంథం ఒకటి. ఈ 3 కూడా మనము న్యాయాధిపతుల కాలంలో రచించబడిన పుస్తకాలు అని చెప్తాం. రెండో విభాగం ఏంటంటే రాజుల కాలం. అంటే ఈ న్యాయాధిపతుల కాలం ఎప్పుడైతే ముగించబడిందో అప్పుడు మనకి రాజుల కాలం మొదలవుతుంది. ఈ రాజుల కాలం ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే సమూయేలు గ్రంథం దగ్గర నుంచి మనకి రాజుల కాలం అనేది చూస్తాం. సౌలు, తర్వాత దావీదు, తర్వాత సలోమోను, తర్వాత ఇంకా రెహబాము. ఈ రాజుల కాలం అంతా మనము 6 పుస్తకాల్లో చూస్తాము. ఆ 6 పుస్తకాలే మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, ఒకటవ దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతం. సో ఈ 6 పుస్తకాలు కూడా మనము ఈ రాజుల కాలంలో రాయబడిన పుస్తకాలు అని చెప్తాం. తర్వాత ఎప్పుడైతే ఈ రాజులు ఆల్మోస్ట్ 70 కింగ్స్ ఎప్పుడైతే పరిపాలిస్తారో కొంతకాలం తర్వాత వారు చెరకి కొనుక్కోబడతారనమాట. చెరకి తీసుకువెళ్ళిపోతారు ఇజ్రాయెల్ ప్రజలు. ఆ కాలంలో ఈ చెరలో ఉన్నప్పుడు ఇద్దరు మెయిన్ ప్రవక్తలు ఉంటారు. వారే హెచ్కేల్, డానియల్. హెచ్కేలు, దానియేలు అనే ఇద్దరు ప్రవక్తల్ని కూడా మనం చూస్తాం. తర్వాత పోస్ట్ ఎగ్జైలిక్ పీరియడ్ అంటే ఎప్పుడైతే బందీలుగా విడిపించబడి వారు వారి మందిరం కట్టుకోవడానికి మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి లేదంటే యెరూషలేంకి తిరిగి వస్తారో వారితో పాటు 3 ప్రవక్తలు కూడా వారితో రావడం జరుగుతుంది. ఆ ముగ్గురులోనే మనము చూసే పర్సన్స్ ఎవరంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఈ 3 పుస్తకాలు కూడా పోస్ట్ ఎగ్జైలిక్ అంటే చెర తరువాత జరిగిన పుస్తకాలు ఈ 3 పుస్తకాలుగా మనము చూస్తాం. సో ఈ మొట్టమొదటి పార్ట్ లో మనము టైమ్స్ ఆఫ్ జడ్జెస్ అంటే న్యాయాధిపతులు పరిపాలించే కాలంలో మనము ఫస్ట్ హిస్టారికల్ బుక్ అనేది జాషువా పుస్తకం అనేది మనం చూసుకుందాం ఈ రోజు. సో ఈ జాషువా మీనింగ్ ఏంటంటే యెహోవాయే నా రక్షణ అనే మీనింగ్ జాషువాకి వస్తుంది. దీంట్లో ఇదే హీబ్రూలో మనం ఏమని పిలుస్తామంటే యెహోషువ అనే అర్థము మనకి హెబ్రూలో చూస్తాము. అదే దానికే మీనింగ్ వచ్చేసి యాహ్వే ఈజ్ మై సాల్వేషన్ అంటే యెహోవాయే నాకు రక్షణ అనేది. జాషువాకి ఇంకో పేరు ఉంది. సో కొంచెం మనము బ్యాక్గ్రౌండ్ చూస్తే గనక ఎప్పుడైతే మనము మోషే చనిపోయిన తర్వాత నాయకుడు కావాలో ఆ నాయకుడిని దేవుడు ఏర్పరచుకునే కాలంలో జాషువా అనే వ్యక్తి కనిపించడం ద్వారా ఆ జాషువా గురించి కూడా మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం ఎక్సోడస్ అంటే నిర్గమాకాండం నుంచి కూడా మనము సంఖ్యాకాండంలో కూడా మనము జాషువా గురించి చూస్తూ వస్తాం. అలాగే కాలేబ్ గురించి కూడా చూస్తూ వస్తాం. సో జాషువా ఒరిజినల్ నేమ్ ఏంటంటే మనకి హోషియా. ఈ హోషియా నుంచి మోషే జాషువాగా మారడం అనేది మనం చూస్తాం. ఆ వచనాలు కూడా మనం కొంచెం చదువుకుందాము. ఎవరన్నా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనము దయచేసి చదవండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనము. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు చాలు. ఇక్కడ చూడండి, ఎఫ్రాయిము హోషియా ద సన్ ఆఫ్ నూన్. ఇక్కడ యెహోషువ అని లేదండి, చూసారా, హోషియా అని ఉంది. ఓకే, దీని తర్వాత మనకు ఇంకో వచనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 44వ వచనం. బ్రదర్ ద్వితీయోపదేశ కాండం 32:44. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. చూడండి, ఇక్కడ ఏముందండి, ఫస్ట్ దాంట్లో నూను కుమారుడైన హోషియా అనుంది, ఇక్కడ నూను కుమారుడైన జాషువా అని రాసింది. అంటే మోషే కొంతకాలం తర్వాత హోషియాని జాషువా అని మారడం అనేది మనము చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎందుకు మారడం జరిగిందంటే హోషియా మీనింగ్ ఏంటంటే సాల్వేషన్ అంటే రక్షణ అని అర్థం. కానీ మోషే తన పేరు హోషియా నుంచి యెహోషువాకి మార్చడానికి కారణం ఏంటంటే యెహోవాయే మన రక్షణ లేకపోతే యెహోవాయే నా రక్షణ అని అర్థం వచ్చేలాగా మోషే
జాషువా పేరు మార్చడం అనేది మనం జరుగుతుంది. సో ఈ గ్రంథం రాసింది, జాషువా గ్రంథం రాసింది మనకి జాషువా అని క్లియర్ గా మనకి కొన్ని వచనాల్లో చూస్తూ వస్తాం. సో కొన్ని వచనాలు, చివరి వచనాల్లో మనము జాషువా లాస్ట్ ఫేర్వెల్ అండ్ జాషువా మరణం కూడా చూస్తాం. సో ఈ మరణము జరిగినప్పుడు ఎవరో ఒకరు రాసి ఉండాలి. వారెవరంటే ఫినెహాస్. ఎట్లయితే మనం ద్వితీయోపదేశ కాండంలో మోషే చనిపోయినప్పుడు జాషువా లాస్ట్ చాప్టర్స్ ఎట్లా రచించాడో, అలానే జాషువా చనిపోయిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా ఫినెహాస్ అనే వ్యక్తి మనము చూస్తాం. ఇక్కడ ఫినెహాస్ అనే వ్యక్తి రాయడం అనేది కూడా మనము చూస్తాం అన్నమాట. ఈ ఫినెహాస్ ఎవరు అని అంటే మనము కొన్ని చూసుకోవచ్చు. అదే నిర్గమాకాండంలో 25వ అధ్యాయము 7 Numbers 25 chapter 7 to 13 లో మనకి ఫినెహాస్ గురించి ఉంటది. చూడండి. నౌ వెన్ ఫినెహాస్ ద సన్ ఆఫ్ ఎలియాజర్ ద సన్ ఆఫ్ ఆరోన్ ద ప్రీస్ట్ అని ఇక్కడ ఉంది. సో ఎవరండి ఎలియాజర్? ఎవరండి? సన్ ఆఫ్ ఎలియాజర్ ద సన్ ఆఫ్ ఆరోన్ ద ప్రీస్ట్ అంటే అహరోన్ కుమారుడైన ఎలియాజర్ యొక్క కుమారుడు ఫినెహాస్ గా మనము ఇక్కడ చూస్తున్నాం. సో ఈ ఫినెహాస్ మనకి సంఖ్యాకాండంలోనే ఉన్న వ్యక్తిగా చూస్తున్నాం, అహరోన్ కుమారుడు. సో అతను బహుశా ఈ చివరి అధ్యాయాలు రాసి ఉండొచ్చు అనేది మాక్సిమం బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయము. సో ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ పుస్తకం ఎవరికి రాయబడింది అంటే ముందుగా ఇజ్రాయెల్ ప్రజలకి. ఎక్కడ రాయబడింది అంటే యోర్దాను, అంటే ఎక్కడ రాయబడింది కాదు, ఎక్కడ ఈ సిచ్యువేషన్స్ అంటే ఈ ఈవెంట్స్ అన్ని ఎక్కడ జరిగినవి అని చూస్తే గనక మనము యోర్దాను దగ్గర, ఎరికో పట్టణం దగ్గర, కానాను దేశంలో వారు స్వతంత్రించుకోవడానికి కానాను దేశం నుంచి కూడా ఈ కానాను దేశంలో కూడా జరిగిన చరిత్ర అంతా కూడా ఈ యెహోషువ గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1400 బీసీ నుంచి 1051 బీసీ వరకు మనము ఇవి చూస్తాం. మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈ బుక్ రాయటానికి హ్యావింగ్ గుడ్ కరేజ్ అండ్ ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్. అంటే ఇక్కడ మనం మెయిన్ వర్సెస్ లో, కీ వర్సెస్ లో చూస్తే గనక మనము జాషువాకి దేవుడు చెప్తా ఉన్నాడు. జాషువా 1వ అధ్యాయము 6వ వచనము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా మనకి బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ ఫర్ టు దిస్ పీపుల్ యూ షల్ డివైడ్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్ ద ల్యాండ్ విచ్ ఐ స్వోర్ ఇన్ టు దర్ ఫాదర్స్ టు గివ్ దెమ్. అంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పేసి యెహోషువాకి దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. దేవుడు కొన్ని టాస్క్స్ అనేది జాషువాకి అసైన్ చేయటము, ఎట్లా దేవుడు స్వాతంత్రించుకోమన్న కానాను దేశాన్ని వీరు ఎలా పంచమని చెప్పాడు అనేది జాషువాకి ఈ గ్రంథంలో మనము క్లియర్ గా చూస్తూ వస్తాము. ఇంకోటి ఇందులో మెయిన్ గా మనం చూసుకోవాల్సిన చరిత్ర ఏంటంటే ఆకాను ఎలా పాపం చేశాడు అనే విషయం కూడా మనం చూస్తూ వస్తాము. అదేవిధంగా దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు ఎలా ప్రజల పట్ల కార్యం జరిగిస్తాడు అనేది కూడా ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకోవచ్చు అనేది మనం గ్రహించాలి. మెయిన్ గా ఈ జాషువాలో మనం ఫోకస్ చేయాల్సిన కీ ఈవెంట్స్ ఏంటి అంటే క్రాసింగ్ ఆఫ్ యోర్దాను నది దాటడము. ఏ విధంగా అయితే సారీ బ్రదర్, వాయిస్ బ్రేక్ అవుతుంది. సారీ బ్రేక్ అవుతుందండి. సారీ, ఒక్క నిమిషం అంటే ఆంటీకి టెక్నికల్ ఇష్యూ అనుకుంటాను. మీదైతే వాయిస్ బానే ఉంది ఇక్కడ. మీకు బాగానే అనిపిస్తుందమ్మా? అవునన్నా, బానే వినపడుతుంది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే అండి, ఓకే. సో ఎప్పుడైతే నేను ఏం చెప్తున్నానంటే, ఓకే, కీ వర్సెస్ చూసాం కదా. దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క దేవుడు ఎలా
స్వాతంత్రించుకోమన్నాడో ఆ దేశాన్ని ఎలా విభజించాలనేది జాషువాకు చెప్పడం కూడా ఇందులో చూస్తాము. ఇంకోటి దేవుని యొక్క పవర్ ఆఫ్ గాడ్ ని గురించి కూడా మనము ఈ పుస్తకంలో మెయిన్ గా చూస్తూ వస్తాము. అదే విధంగా ఎరికో పట్టణము లేకపోతే ఎరికో గోడలు ఎలా కూలిపోయాయి అనే విషయాన్ని కూడా మనం చూస్తాము. అదే విధంగా 7 నేషన్స్, ద డిఫీట్ ఆఫ్ 7 నేషన్స్ ఎలా దేవుడు జాషువా ద్వారా నిర్మూలించబడిందో అవి చూస్తాము. డివిజన్స్ ఆఫ్ ల్యాండ్, దేవుడు ఎలా జాషువా ద్వారా 12 గోత్రాల ప్రజలకి స్వాతంత్రించుకోమన్న కానాని దేశాన్ని ఎట్లా విభజించడం జరిగిందో అది చూస్తాము. తర్వాత జాషువా మరణం చూస్తాము. తర్వాత జాషువా ఎలాగైతే లాస్ట్ ఫేర్వెల్ అడ్రస్ కూడా మనము ఈ 23వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ వస్తాం. సో కీ వర్సెస్ చూద్దాం మనము. జాషువా చాప్టర్ 1 అండ్ చాప్టర్ 6 ఇప్పుడే నేను చదివాను. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ అనేది కూడా మనము మన ఇంట్లో కానీ లేకపోతే మనం ఏదైనా ఫ్రేమ్స్ కొన్నప్పుడు కూడా మనకి ఎక్కువగా కనిపించే వాక్యం ఇది. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, ఫర్ టు దిస్ పీపుల్ యూ షల్ డివైడ్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్ ద ల్యాండ్ విచ్ ఐ స్వోర్ టు దేర్ ఫాదర్స్ టు గివ్ దెమ్. ఇందులో మనకి బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ అనేది కూడా మనకి ముఖ్య వాక్యంగా మనము చూసుకుంటాము. అదే విధంగా 9వ అధ్యాయంలో కూడా మనకి అది సేమ్ కనిపిస్తుంది. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, డు నాట్ బి అఫ్రైడ్ నార్ బి డిస్మైడ్, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. ఎవరన్నా 9th వచనం చదువుతారంటే ఫస్ట్ చాప్టర్ 9th వర్స్, జాషువా 1వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అదండి, ఈ వాక్యం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఈ బైబిల్ అంతట్లో కూడా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన దాని ప్రకారము. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, దేవుని ఆజ్ఞని పాటించటము అంటే మనం తప్పు చేయకుండా ఉండటము, లేకపోతే దేవుని యొక్క 10 కమాండ్మెంట్స్ ఫాలో అవటము, లేకపోతే బైబిల్ ఫాలో అవటము, వాటితో పాటు ఇది చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ అంటే ధైర్యముగా నిబ్బరముగా ఉండమంటము కూడా దేవుని యొక్క ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞని కూడా మనం పాటించాల్సిన పర్సన్స్ గా ఉన్నాము. దేవుడు మనకు నేర్పిస్తుంది అదే. ఇది కూడా ఒక ఆజ్ఞ. అంటే మనం భయపడుతూ దేవుని మీద ఆధారపడకుండా ఉంటే అది కూడా మనం ఆజ్ఞని అతిక్రమించినట్టే అనేది ఇక్కడ మనము చూడాలి. డు నాట్ బి అఫ్రైడ్ అంటే భయపడుతుంది అనేది కూడా దేవుని యొక్క ఆజ్ఞ. సో ఈ ఆజ్ఞలు పాటించడం ద్వారా జాషువాకి ఎట్లాంటి సక్సెస్ అనేది వచ్చిందో ఈ గ్రంథంలో మనం చూస్తాము. దేవుడు ఎట్లా జాషువాను ఉపయోగించుకొని మోషేని ఏ విధంగా అయితే పిలుచుకున్నాడో జాషువాని కూడా ఎప్పుడైతే, ఇంకో కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనము సంఖ్యాకాండంలో ఎప్పుడైతే వేగులు వారిని పంపించారో 12 గోత్రాల వారిని, అందులో జాషువా కాలేబు ఒకరు. జాషువా కూడా అప్పుడు ఎంత నమ్మకంగా దేవుని పట్ల ఉన్నాడు అనేది కూడా ఈ జాషువా గ్రంథం రాయటానికి ఇందులో కూడా మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. జాషువా వ్యక్తిత్వము అనేది కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. తర్వాత ఇందులో కీ వర్డ్స్ ఏంటంటే బీ స్ట్రాంగ్, బీ కరేజియస్, ఒబే టు గాడ్ అనేది కూడా మనకి ఇందులో కీ వర్డ్స్ గా చూస్తాము. అదే విధంగా ఇంకో కీ వర్డ్స్ ఉంది, జాషువా చాప్టర్ 24 అండ్ వర్స్ 14-15. Now therefore fear the Lord, serve him in sincerity and in truth, and put away the gods which your fathers served on the other side of the river and in Egypt. Serve the Lord అనేది కూడా ఇక్కడ దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుని సేవించండి, దేవుని పట్ల సిన్సియారిటీగా ఉండండి, ట్రూత్ఫుల్ గా ఉండండి, అన్య దేవతలు పూజించవద్దు, మీ తండ్రులు చేసిన తప్పే మీరు చేయొద్దు అనే ఆజ్ఞ కూడా దేవుడు ఇక్కడ ఈ వర్స్ లో ఇవ్వడం కూడా మనం చూస్తాం. అదే విధంగా ముఖ్య వ్యక్తులు ఎవరు ఈ మొత్తం గ్రంథంలో అంటే, జాషువా, ద కెప్టెన్ ఆఫ్ లార్డ్స్ హోస్ట్, రాహాబ్, ఆకాన్, ఫినెహాస్, ఎలియాజర్. కెప్టెన్ ఆఫ్ లార్డ్స్ హోస్ట్ అంటే ఇక్కడ మనం జెరికో పట్టణం వీళ్ళు దాటిన తర్వాత ఎప్పుడైతే జాషువాకి ఒక వ్యక్తి అలా స్వాడ్ ఖడ్గం పట్టుకొని కనిపిస్తారో వారే 4 షాడోస్ ఆఫ్ జీసస్ కూడా మనము చూస్తాం అన్నమాట. అది మనం చూద్దాం.
సో అదే విధంగా ఈ జాషువా గ్రంథం ముఖ్యంగా 24 చాప్టర్స్ ఉన్నాయి. అది మనం 3 విభాగాలుగా చేసుకుంటే 1 నుంచి 5వ అధ్యాయం వరకు మన ప్రిపరేషన్ ఆఫ్ ద కన్క్వెస్ట్, అంటే ఆ వాగ్దానపు భూమిని స్వతంత్రించుకోవడానికి ప్రిపరేషన్ ఆఫ్ ది కన్క్వెస్ట్ అన్నమాట. తర్వాత రెండవ విభాగము కాంక్వైరింగ్ ద ల్యాండ్, అంటే దేవుడు చూపించిన దేశాన్ని వారు స్వాతంత్రించుకోవటము ఎట్లా అనేది కూడా చూస్తాము. తర్వాత డివైడింగ్ ద ల్యాండ్, ఆ వాగ్దానపు దేశాన్ని కూడా దేవుడు ఎట్లా డివైడ్ చేయమన్నాడు అనేది కూడా మనం చూస్తాము. ఒక్క నిమిషం అండి, ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే, అది కూడా మనము చూస్తాము. అదే విధంగా ముఖ్యంగా ఈ మనం చూస్తే ఈ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ జాషువా దేవుని యొక్క సేవకుడిగా పనిచేయడం జరిగింది. ఎట్లయితే మోషే 120 సంవత్సరాలని 3 భాగాలుగా ఐగుప్తు దేశంలో, తర్వాత అరణ్యంలో, తర్వాత దేవుడు పిలుచుకున్నప్పుడు 80 సంవత్సరాల నుంచి ఎట్లా దేవుడికి సేవ చేశాడో మనం మోషేని చూస్తాం. అదే విధంగా జాషువాను కూడా నియర్లీ 80 ఇయర్స్ ఉన్నప్పుడు పిలుచుకొని 30 సంవత్సరాలు దాదాపు దేవునికి సేవకి అర్పించుకోవడం జరిగింది. ఎప్పుడైతే జాషువా 110 సంవత్సరాలు బతికిన తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంది, అది మనం చూస్తాం. సో అదే విధంగా మనము జాషువా గురించి చూస్తే ఎప్పుడైతే మోషే జాషువాని ఏర్పరచుకున్నాడో, జాషువా అప్పుడు చాలా యంగ్ పర్సన్ అన్నమాట. ఎప్పుడైతే స్పైగా అంటే వేగుల వారుగా మోషే పంపించాడో అప్పుడు జాషువా చాలా యంగ్ పర్సన్. జాషువా చరిత్ర కూడా మనం చూస్తే అమాలేకీయులతో పోరాడి జయించిన పర్సన్ గా మనము నిర్గమాకాండము 17వ అధ్యాయంలో చూస్తాము. అదే విధంగా జాషువా నిర్గమాకాండంలో మోషే ద్వారా మోషేతో పాటు ఎప్పుడైతే ఆ కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్తాడో అప్పుడు జాషువా కూడా మోషేతో ఉండటం అనేది కూడా మనం చూస్తాము. అదే విధంగా 12 గోత్రాల ప్రజల్లో ఎప్పుడైతే స్పైస్ గా అంటే వేగుల వారిలో పంపించిన వాళ్ళు జాషువాకు పర్సన్ గా చూస్తాము. అదే విధంగా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో జాషువా ఎట్లాగైతే కాలేబుతో కలిసి దేవునితో నమ్మకంగా ఉండి ఆ ప్రామిస్ ల్యాండ్ ని స్వతంత్రించుకోవటానికి ఎట్లా కృషి చేశాడు అనేది ఈ 40 ఇయర్స్ ఆఫ్ వాండరింగ్ ఇన్ ద వైల్డర్నెస్, అంటే జాషువా యంగ్ గా ఉన్నప్పుడు ఈ 40 సంవత్సరాలు ఒక అరణ్య ప్రదేశంలో వారు ఎప్పుడైతే తిరుగుతూ వచ్చారో ఆ కాలంలో జాషువా బిహేవ్ చేసిన విధానం కూడా మనము ముఖ్యంగా ఈ జాషువా గ్రంథాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవచ్చు అనమాట తన జీవితం గురించి. అదే విధంగా లీడర్షిప్ స్కిల్స్ ఆఫ్ జాషువా కూడా చాలా ఇంపార్టెంట్ గా మనము ఇక్కడ చూస్తూ వస్తాము. సో అదే విధంగా మోషే కూడా జాషువాకి లీడర్షిప్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేశాడు, తన పట్ల విశ్వాసం కలిగి జాషువా పట్ల విశ్వాసం కలిగి ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు అనే విధంగా కూడా మనం చూస్తాం అనమాట. అదే విధంగా నౌ జాషువా వాజ్ ఫిల్డ్ విత్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అనేది కూడా మనము ద్వితీయోపదేశ కాండము 34:9 కూడా ఇది ఒక ఇంపార్టెంట్ వర్స్ అండి. ద్వితీయోపదేశ కాండము 34:9 ఒకసారి ఎవరైనా, నేను ఇంగ్లీష్ లో చదువుతాను, ఎవరైనా తెలుగులో చదవండి. నౌ జాషువా ద సన్ ఆఫ్ నూన్ వాజ్ ఫుల్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ఫర్ మోసెస్ హ్యాడ్ laid his hands on him, so the children of Israel heeded him and did as the Lord had commanded Moses. ఎవరన్నా తెలుగులో చదువుతారండి? 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అదండి. సో ఎప్పుడైతే మోషే అభిషేకం చేయడం జరిగిందో అప్పుడు ఈ జాషువా అనే వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని ఆ ప్రజల్ని ఎట్లయితే జాషువా నడిపించాడు తన ఆత్మ ద్వారా, ఆ దేవుడు వాడికి ఇచ్చిన విజ్డమ్ ద్వారా అనేది కూడా మనము చూస్తాం. ఎట్లయితే నిర్గమాకాండంలో దేవుడు మోషేని, ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లయితే మోషేకి రెస్పెక్ట్ ఇచ్చారో అదే విధమైన రెస్పెక్ట్ జాషువాకు కూడా ఇవ్వటం అనేది మనము మెయిన్ గా ఈ అధ్యాయంలో కూడా మనము చూస్తా వస్తాము. సో డివిజన్ ఆఫ్ చాప్టర్స్ అంటే మనం ఒక 3 parts గా తీసుకుంటే గనక ప్రిపేరింగ్ ఫర్ ద కన్క్వెస్ట్, కాన్క్వరింగ్ ద ల్యాండ్,
అంటే జాషువా కమిషన్, అంటే దేవుడు జాషువాకి ఇచ్చిన కమిషన్ ఒకటి, స్పై రిపోర్ట్ ఎట్ జెరికో. అంటే ఆ ఎరికో పట్టణానికి వీరు ఎప్పుడైతే జాషువా కొంతమందిని పంపిస్తాడో వారిచ్చిన రిపోర్ట్ ని బట్టి వారు రాహాబుని కలుసుకోవటము, అక్కడ రాహాబు మనం చూసుకుందామండి. 1-5 అధ్యాయాల వరకు మనము బ్రీఫ్ గా చూసుకుందాము. మొదటి అధ్యాయంలో వీళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్ కి రీచ్ అయిపోయి గాడ్స్ కమిషన్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజల్ని లీడ్ చేయమనేది గాడ్స్ కమిషన్. తర్వాత జాషువా వారికి కొంత కమాండ్స్ ఇస్తాడు అనమాట. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు క్రాస్ ద యోర్దాను నది దాటడానికి కొన్ని నియమాలు దేవుడు పెడతాడు అనమాట. పెట్టి అక్కడ నుంచోండి, నేను కార్యం చేస్తాను అని ఎప్పుడైతే జాషువాకి చెప్తాడో, జాషువా మరి వారి కింద ఉన్న లీడర్స్ ని పిలిపించి అక్కడ ఎప్పుడైతే వారు జోర్దాన్ నది దగ్గర వస్తారో అప్పుడు దేవుడు కార్యం కూడా మనము చూడటం జరుగుతుంది. వీరు ఎప్పుడైతే ఆ ప్రదేశానికి కానాన్ దేశానికి వెళ్తారో అక్కడ రాహాబుని కలుసుకోవటము, ఆ వేశ్య అయిన రాహాబుని కలిసిన తర్వాత ఇక్కడ ఈ సెకండ్ చాప్టర్ లో రాహాబ్ యొక్క దేవుని పట్ల రాహాబుకున్న నమ్మకాన్ని కూడా ఈ 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ వస్తాం. 2వ అధ్యాయం 9వ వచనంలో రాహాబు కొన్ని గొప్ప మాటలు చెప్తుంది. ఐ నో దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ యూ ద ల్యాండ్, దట్ ద టెర్రర్ ఆఫ్ యూ హ్యాస్ ఫాలెన్ ఆన్ us, అండ్ దట్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ఫెయిన్ హార్టెడ్ బికాస్ ఆఫ్ యూ. అంటే ఇక్కడ మనము ఈ 2వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎట్లాంటి ప్రజలనైనా ఏర్పరచుకుంటాడు అనేది కూడా మనము ఈ 2వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అంటే చివరికి ఈ రాహాబు దేవుని యొక్క జీనియాలజీ అంటే వంశావళిలో కూడా చేర్చడం జరుగుతుంది. అదే మనం చూస్తాం కదా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. ఎవరైనా చదువుతారండి ఆ వచనము? మత్తయి సువార్త, ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 5. Solomon begot Boaz by Rahab, Boaz begot Obed by Ruth, Obed begot Jesse. ఇక్కడ మనము రాహాబుని మనం వంశావళిలో చూస్తాం. రాహాబు దేవుని పట్ల దేవుణ్ణి చూసింది లేదు, దేవుని పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కూడా కాదు. కానీ దేవుడు చేసిన ఆశ్చర్యకారాల్ని, అంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి ఈ కానాన్ దేశం వరకు నడిపించిన కాలంలో ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో అద్భుత కార్యాలు చేసి దేవుడు నడిపిస్తూ వస్తాడు కదా, అవన్నీ కూడా చూసి ఆమె విని నమ్మింది అనమాట దేవుడు. సో వినటం ద్వారా కూడా దేవుని నమ్మితే అంత విశ్వాసం ఉండటం ద్వారా కూడా దేవుడు వారిని ఏర్పరచుకొని వారి పట్ల కార్యం చేస్తాడు. అంటే రక్షణ. సో ఈ రక్షణ కార్యం అనేది మనము ఎట్లయితే 2 విధాలుగా మనం దీన్ని ఆలోచించాలి. ఒకటి, ఎప్పుడైతే ఆ వేగుల వారు రాహాబును కలుసుకొని రాహాబు ఆ వేగుల వారిని హెల్ప్ చేసి ప్రొటెక్ట్ చేసి ఆ బందీలుగా అయిపోవలసిన వారిని రక్షించిందో, అప్పుడు వేగుల వారు ఎప్పుడైతే నెక్స్ట్ టైం ఈ కానాన్ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి వచ్చినప్పుడు ఈ రాహాబ్ కుటుంబాన్ని ఏమి చెయ్యము అని ప్రామిస్ చేస్తారో, అప్పుడు మీ ఇంటికి ఒక ఎర్రని గుడ్డని తలుపుకి కట్టుకోమని చెప్తారనమాట. ఇదే మనము ఎక్సోడస్ నిర్గమాకాండంలో చూస్తే గనక ఈ గొర్రెపిల్ల రక్తాన్ని ఏ గుమ్మంకైతే రాస్తారో ఆ గుమ్మానికి మరణదూత దాటి వెళ్ళిపోతుంది అనే సూచనకి దీనికి కూడా కరెక్ట్ మ్యాచింగ్ ఉంది. అంటే రక్షణ, దేవుడు రక్షించాలి అని అంటే దేవుడి కార్యము, దేవుని పట్ల విశ్వాసం ఉండి దేవుణ్ణి ఎరిగిన వారై ఉంటే చాలు అనే లెసన్ కూడా మనము ఈ 2వ అధ్యాయం ద్వారా కూడా మనము నేర్చుకోవచ్చు. అదే విధంగా 3వ అధ్యాయానికి వస్తే ఇక్కడ యోర్దాను నది దాటటము అనేది కూడా మనము చూస్తాం. ఈ యోర్దాను నది దాటిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము ప్రతి గోత్రపు వారు ఒక రాయిని తీసుకొని ఆ రాయిని వారు క్యాంపింగ్ చేసే ప్లేస్ లో పెట్టుకోమని చెప్పేసి దేవుడు ఒక సూచనగా, దేవుని పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యకారానికి ఒక సూచనగా వారు ఆ 12 రాళ్ళు తీసుకోవటము అక్కడ పెట్టడం అనేది కూడా మనము 4వ అధ్యాయంలో చూస్తాం. అదే విధంగా 5వ అధ్యాయంలో కూడా
ద సెకండ్ జనరేషన్ సర్కంసైజ్డ్ అంటే సున్నతి పొందుతా అనేది కూడా మనము ఫిఫ్త్ చాప్టర్ లో చూస్తాం. ఎందుకంటే ఈ ఫస్ట్ జనరేషన్ లో ఆల్రెడీ వాళ్ళందరూ కూడా సున్నతి పొందిన వారు కాబట్టి ఈ కొత్త జనరేషన్ వారు ఎప్పుడైతే 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో తిరుగుతూ వస్తారో వారికి సున్నతి లేదు. కాబట్టి వాళ్ళు సున్నతి జరగడం అనేది కూడా మనము 5వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత ఎరికో పట్టణం 6వ అధ్యాయంలో కూడా నెక్స్ట్ 6వ అధ్యాయంలో మనము ఎరికో పట్టణాన్ని వారు ఎట్లా పగలగొడతారు అనేది కూడా ఈ గాడ్స్ మెరాకిల్ కూడా మనము చూస్తూ వస్తాం. ఎట్లయితే దేవుడు వారిని 7 సార్లు చుట్టూ తిరగమని చెప్పి తర్వాత అరవమని చెప్పి ట్రంపెట్స్ ని బ్లో చేయమని చెప్పటము, ఇదంతా కూడా మనము ఈ చరిత్ర అంతా మనము 6th చాప్టర్ లో చూస్తాము. దయచేసి ఈ చాప్టర్స్ అన్ని మీరు చదివే ఉంటారని అనుకుంటున్నాను. అందుకే నేను డీప్ గా వెళ్ళట్లేదు. బట్ ఇది ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద బైబిల్, ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎరికో. ఎరికో పట్టణాన్ని వారు ఎట్లా ఎరికో పట్టణాన్ని జయించారు అనేది కూడా ఇది ఇంపార్టెంట్ గా చూస్తాం మనం. తర్వాత ఎప్పుడైతే దేవుడు ఎరుకో పట్టణం మీరు వెళ్ళిన తర్వాత అందులో ఉన్న వాటిని అన్నిటిని, బంగారాన్ని, వెండిని, వీటన్నిటిని దేవుని కోసం అర్పించమని చెప్తే తర్వాత ఆకాను మాత్రం అట్లా చేయకుండా ఎట్లా పాపం చేస్తాడు. దాని తర్వాత ఆయి పట్టణం అనేది చిన్న పట్టణం. ఆ ఆయి పట్టణం నుంచి వీరు ఎట్లా సమస్యను ఎదుర్కొని జయించ అంటే ఆయి ప్రజల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు విజయం పొందరు అనమాట. వీరు అపవిజయం పొందుతారు. అది దేని వల్ల జరుగుతుందంటే ఆకాని యొక్క తప్పు వల్ల అనేది కూడా మనము ఇందులో చూస్తాము. తర్వాత ఎప్పుడైతే దేవుడు చీటీలు వేసి ఎవరైతే కనుక్కోండి అని చెప్పారో అప్పుడు కొంతమందిని నిర్మూలించడము, తర్వాత మళ్ళీ వీరు యుద్ధానికి వెళ్ళటము, అప్పుడు ఆయి పట్టాన్ని పైన విజయం పొందడం కూడా మనము చూస్తాం అనమాట. అదే విధంగా 9వ వచనం వచ్చేసరికి గిబియోనీలు వస్తారు. ఆ గిబియోనీలు కూడా దేవుడు చేసిన కార్యాలని బట్టి వారు ఎట్లయితే మేము వారి నుంచి వారు రక్షించుకోవటానికి మేము వేరే దేశం నుంచి వచ్చాము అని చెప్పేసి కొంచెం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చరిత్ర అంతా ఉంటది. వారు పిచ్చి అంటే ఓల్డ్ అండ్ ప్యాచ్డ్ శాండిల్స్ ఆఫ్ దర్ ఫీట్ అంటే చిరిగిపోయిన బట్టలు, పాడైపోయిన చెప్పులు వేసుకొని వారు ఎప్పుడైతే జాషువా దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఈ చేర్చుకోండి అని చెప్తారో, మోసపోర్చడానికి ట్రై చేస్తారో, ఎప్పుడైతే ఆ విషయం జాషువాకు తెలిసిందో వారిని బందీలుగా మళ్ళీ చేయటం అనేది కూడా మనము చూస్తాము. అదే మనము 9వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాము. అండ్ ద డే జాషువా మేడ్ దెమ్ వుడ్ కట్టర్స్ అండ్ వాటర్ క్యారియర్స్ ఫర్ ద కాంగ్రిగేషన్. అంటే వాళ్ళు ఎప్పుడైతే మోసం చేయాలని చూస్తారో వారు ఈ విషయం తెలిసిన తర్వాత జాషువాకి వారికి పనిష్మెంట్ గా వుడ్ కట్టర్స్ అంటే చెక్కల్ని కట్ చేసే వారుగా, లేకపోతే వాటర్ క్యారియర్స్ అంటే ఈ కాంగ్రిగేషన్స్ కి నీరు పట్టే ప్రజలుగా వారిని బందీలుగా చేసుకోవటం అనేది ఈ జాషువా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తాం. అదే విధంగా 10వ అధ్యాయంలో మనం ద సన్ స్టాండ్ స్టిల్ అంటే ఎప్పుడైతే వీరు యుద్ధానికి బయలుదేరతారో కొన్ని రాజుల మీదకి, అప్పుడు ఈ అద్భుత కార్యం అంటే ఈ ఎంటైర్ బైబిల్లో కూడా చరిత్ర గ్రంథాలన్నిట్లో కూడా సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం అనేది మనము ఎప్పుడు చూడలేదు. అది మనము ఈ 10వ అధ్యాయంలో ఎంటైర్ బైబిల్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెరాకిల్. ఎవరన్నా చదువుతారండి ఆ అధ్యాయము? 10వ అధ్యాయము 13వ వచనము, 12వ అధ్యాయము 13వ అధ్యాయము 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యెషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షమున. చాలండి. చూడండి అక్కడ ఏం రాసింది తెలుగులో, ఇంతకు ముందు జరగలేదు,
తర్వాత జరగలేదు అని క్లియర్ గా ఒక మనిషి దేవునికి ఆజ్ఞాపించిన అంటే దేవునికి మొరపెట్టుకున్న దాని ప్రకారము సూర్యచంద్రుల్ని ఆపటం అనేది మామూలు విషయం కాదు. సో అది ఈ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ మెరాకిల్ గా మనము ఈ 10వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత అదే విధంగా అమోరియులు రాజుల్ని జయించడం మనం చూస్తాము. తర్వాత అదే 10వ అధ్యాయంలో సౌదర్న్ ల్యాండ్ ని కంక్వెస్ట్ చేసుకోవటం చూస్తాము. అదే విధంగా 11th చాప్టర్ లో ఉత్తర సైన్యాన్ని జయించటము. 10వ అధ్యాయంలో దక్షిణ సైన్యాన్ని, తర్వాత 11వ అధ్యాయంలో ఉత్తర సైన్యాన్ని జయించడం కూడా మనము చూస్తాము. తర్వాత అదే 11వ అధ్యాయంలో సమ్మరీ ఆఫ్ జాషువా కంక్వెస్ట్, అంటే ఈ సమ్మరీ అన్నమాట. ఏ ఏ దేశాలని వారు స్వతంత్రించుకున్నారో, జయించారో, పోరాడారో అనేది ఒక సమ్మరీగా మనం 16th చాప్టర్ నుంచి 23rd చాప్టర్ వరకు మనము క్లియర్ గా చూసుకోవచ్చు. అదేవిధంగా 12వ అధ్యాయంలో కూడా ద కింగ్స్ కాంక్వర్డ్ బై మోసెస్, అంటే మోషే కాలంలో ఏ ఏ నేషన్స్ ని వాళ్ళు జయించారో ఆ లిస్ట్ ఇక్కడ ఉంది. అదే విధంగా దాని కిందే మళ్ళీ 12వ అధ్యాయంలో ఏ ఏ రాజులని జయించారో అనేది కూడా జాషువా దాంట్లో కూడా ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. సో 13వ అధ్యాయం వచ్చేసరికి డివిజన్ ఆఫ్ ద ల్యాండ్స్, అంటే ఆ భూమిని విభజించటము అనేది మనం చూసుకోవచ్చు. ఎట్లయితే రిమైనింగ్ ల్యాండ్ టు బి కంక్వైర్డ్ అండ్ ద ల్యాండ్ ఈస్టర్న్ ఆఫ్ ది యోర్దాన్, ద ల్యాండ్ ఆఫ్ యూబెన్, అంటే రూబేని గోత్రం వారు, గాదు గోత్రం వారు, మనస్సే, తర్వాత కాలేబ్ కూడా ఇక్కడ 14వ వచనంలో మనం ముఖ్యంగా ఈ కాలేబ్ గురించి చూస్తాము. కాలేబ్ ఇక్కడ ఒక వచనం చెప్తాడు చూడండి. దెన్ ద చిల్డ్రన్ ఆఫ్ యూదా కేమ్ టు జాషువా ఇన్ గిల్గాల్ అండ్ కాలేబ్ ద సన్ ఆఫ్ జెఫుని ద కెనిజైట్ సెడ్ టు హిమ్, you know the word which the Lord said to Moses, the man of God, concerning you and me in Kadesh Barnea. అంటే ఇది వరకు దేవుడు చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి కదా, దాని ప్రకారం నాకు హెబ్రోను ఇవ్వండి అని అడగటం ద్వారా దేవుడు హెబ్రోన్ అనే ప్రదేశాన్ని కాలేబు స్వతంత్రించుకోవడం కూడా మనం చూస్తాం. తర్వాత యూదులు, ల్యాండ్ ఆఫ్ యూదా గోత్రం వాళ్ళు ల్యాండ్స్ డివిజన్ చూస్తాము. తర్వాత మనము సిటీస్ ఆఫ్ యూదా సిటీస్ చూస్తాము. ఎఫ్రాయిం గోత్రము, మనసే గోత్రం వాళ్ళు 16వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత 17వ వచనంలో కూడా హాఫ్ ట్రైబ్ ఆఫ్ మనసే, అంటే సగము గోత్రం వారు మనసే నుంచి వెస్ట్ సైడ్ ని ఎలా స్వతంత్రించుకుంటారు అది కూడా మనం 17వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత 18వ అధ్యాయంలో మిగతా భూమిని ఎట్లా స్వతంత్రించుకున్నారు, విభజించుకున్నారు. తర్వాత బెంజామిన్ గోత్రం వారు, తర్వాత సిమియోన్ వారు ఎట్లా యూదుల నుంచి ఎట్లా వారు కొన్ని భూముల్ని విభజించుకున్నారు. తర్వాత ద ల్యాండ్ ఆఫ్ జుబిలియన్ వారు ఎట్లా కొన్ని భూముల్ని స్వతంత్రించుకున్నారు. ఇస్సాకుర్ గోత్రం వారు, తర్వాత ఆషీర్ గోత్రం వాళ్ళు, నెఫ్తాలి వాళ్ళు, తర్వాత ల్యాండ్ ఆఫ్ డాన్, ఇవన్నీ కూడా మనము 21, 22 వరకు కూడా ఆల్మోస్ట్ మనము ఈ భూముల్ని విభజించుకోవటం అనేది కూడా మనం చూస్తాం. ఇవన్నీ మీరు ఒకసారి జస్ట్ గో త్రూ అవ్వండి. ఈ 13వ అధ్యాయం నుంచి 22వ వచనం వరకు కూడా మనము ఈ భూములు విభజించటము, ద డివిజన్ ఆఫ్ ల్యాండ్సే చూస్తాం. 12 గోత్రాల ప్రజలకి ఎలా జాషువా భూములు పంచాడు అనేది. 23వ వచనం వచ్చేసరికి జాషువాస్ ఫేర్వెల్ అడ్రస్, అంటే ఆ ప్రజలకి దేవుని ఆజ్ఞ ప్రకారము జాషువా ఎట్లయితే వారికి భూమిని స్వతంత్రించుకున్న తర్వాత వారికి ఇచ్చే ఫేర్వెల్ అన్నమాట. ఈ ఫేర్వెల్ అడ్రసింగ్ కూడా మనము ఈ 23వ అధ్యాయంలో కూడా మనము చూస్తాము. ద కోవెనెంటెడ్ షెకెమ్, అంటే దేవుని యొక్క నిబంధనలు మళ్ళీ ఒకసారి ఇజ్రాయెల్ ప్రజల చరిత్రని ఒకసారి రివ్యూ చేయటము, అది కూడా మనము 24వ వచనంలో చూస్తాము. తర్వాత చివరికి 29 నుంచి 33 వరకు కూడా మనము జాషువా చనిపోవడం కూడా మనము చూస్తాము. జాషువా చనిపోయే కాలానికి జాషువాకి 110 సంవత్సరాలు ఆల్మోస్ట్. అది చూడండి 29. నౌ ఇట్ కేమ్ టు పాస్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ దట్ జాషువా ద సన్ ఆఫ్ నూన్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ డైడ్ బీయింగ్ 110 years. 110 సంవత్సరాలప్పుడు జాషువా చనిపోయాడు అనేది కూడా మనము చూస్తాం అన్నమాట. సో ముఖ్యంగా
ఇందులో మనకి ఏంటి ఇందులో మనము కొన్ని ఫోర్ షాడోస్ కూడా మనము చూసుకోవాలి అంటే గనక ఫోర్ షాడోస్ మనం చూసుకోవాలి అంటే గనక రాహాబు అంటే దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి ఛాయని మనము చూసుకోవాలి అంటే గనక రాహాబు ఎట్లయితే వేషగా ఉండి కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండిందో అట్లనే మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి అనేది కూడా మనకు చెప్తుంది. అండ్ ఒకసారి హీబ్రూస్ చాప్టర్ 11:31 చదువుతారండి ఎవరైనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. ఎవరైనా చదువుతారండి? హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చూడండి, ఇక్కడ మనకి మెయిన్ లెసన్ ఏంటంటే వేశ్య అయిన రాహాబ్ కూడా విశ్వాసం ద్వారా ఎట్లయితే నమ్మిందో నమ్మకం ద్వారా ఆమె నశించిపోలేదు. అదే విధంగా మనం కూడా విశ్వాసం దేవుని పట్ల విశ్వాసం ఉంటే మనం కూడా నశించిపోము అనే ఇది కూడా మనము దీని ద్వారా మనం చూసుకోవచ్చు. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్. అంటే ఎట్లయితే మనకి ఈ జాషువా గ్రంథంలో సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్ అంటే దాన్ని మనము ఒక్క నిమిషం ఉండండి. మనం 20వ అధ్యాయంలో చూస్తామండి. 20వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుతారండి ఎవరైనా? అధ్యాయము జాషువా 20వ అధ్యాయము 1-2. మరియు యెహోవా సిస్టర్ చదవండి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. చాలండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే అండి, ఆశ్రయపురము అనేది ఉంది చూసారా, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎట్లయితే ఈ దేవుడు కొంతమందికి ఆశ్రయపురం అంటే యాక్సిడెంటల్ గా ఎవరినైనా చంపేస్తే ఆశ్రయపురం ఎట్లయితే దేవుడు వారికి ఆ కాలంలో ఎట్లయితే దేవుడు ఏర్పరిచారో అట్లనే క్రైస్ట్ ఈజ్ అవర్ రిఫ్యూజ్. అంటే యేసుక్రీస్తే మనకి రక్షణ అనే విషయం కూడా మనము ఈ 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లో కూడా మనము చూస్తాం. అదే విధంగా 40 సంవత్సరాలు ఎట్లయితే వారు అరణ్య ప్రదేశంలో తిరుగుతూ వచ్చారో అట్లా వారు ఫైనల్ గా దేవుడు ఆజ్ఞాపించిన లేదంటే దేవుడు ఇచ్చిన వాగ్దానపు భూమిని ఎట్లయితే స్వతంత్రించుకున్నారో మనం కూడా ఈ 40 సంవత్సరాలు పీరియడ్ లో ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లయితే తిరుగుతూ ఎన్ని శ్రమలు పొందారో మన జీవితాల్లో కూడా అంతే శ్రమలు పొంది మనము పరలోకానికి చేర్చుకోవటమే దేవుని యొక్క ప్రణాళికగా మనము ఈ మొత్తం చరిత్ర గ్రంథం గురించి కూడా మనము నేర్చుకోవాల్సిన పాఠంగా, లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఛాయగా 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గా మనము చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ ముఖ్యంగా మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటి అని అంటే హౌ గాడ్ చూసెస్ జెంటైల్స్ అనేది కూడా మనము చూసుకోవచ్చు. అంటే
ఎట్లా అయితే దేవుడు రాహాబుని ఏర్పరచుకున్నాడో అదే విధంగా దేవుడు ఎవరినన్నా ఏర్పరచుకోవచ్చు. దేవుడు ఎట్లాంటి ప్రజలనైనా కూడా ఏర్పరచుకొని తన వైపు తిప్పుకొని తను మనల్ని ఆ రక్షించుకునే వ్యక్తిగా ఉన్నాడనేది కూడా మనము చూస్తాం. ఇంకోటి, దేవుని యొక్క వ్రాత్, గాడ్స్ వ్రాత్ ఈజ్ ఆన్ ఎవ్రీ వన్. అంటే దేవుని యొక్క ఉగ్రత ఎట్లా ఉంటుంది అనేది కూడా మనము ఈ జాషువా గ్రంథంలో ఈ ఆకాను తప్పు చేయటం వల్ల ఎట్లయితే దేవుడు కొంతమంది నిర్మూలించడం జరిగిందో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఇచ్చిన ప్రామిస్. అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని వాగ్దానపు భూమిలో ప్రవేశింపజేయటమే దేవుడిచ్చిన ప్రామిస్ ఇజ్రాయెల్ ప్రజలకి. అంటే దేవుడు ఒక్కరికి ఇచ్చిన ఆజ్ఞ లేకపోతే ఒక్కరికి ఇచ్చిన ప్రామిస్ కాదు, అది ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఇచ్చిన ప్రామిస్. సో ఒక్క వ్యక్తి పాపం చేయటం ద్వారా ఎంతమంది చనిపోతారు అనేది కూడా ఈ ముఖ్యంగా మనం ఈ బుక్ లో చూసుకోవాలి. ఆకాన్ తప్పు చేయటం ద్వారా లేదంటే కొన్ని ఎక్సోడస్ అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా కొంతమంది ఎట్లయితే పాపం చేశారో ఒక్కరు పాపం చేయటం వల్ల మిగతా వాళ్ళ మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతని గురించి మనం తప్పించుకోవాలి, తప్పించుకునేలాగా మన జీవితాలు ఉండాలి అనేది కూడా ఈ జాషువా గ్రంథం మనకి నేర్పిస్తుంది. అంటే మన జీవితాల్లో కూడా మనము ఒక్క తప్పు చేశామంటే ఇట్ మైట్ ఎఫెక్ట్ ఎనీ పర్సన్. మన ఫ్యామిలీలోనే ఎఫెక్ట్ అవ్వచ్చు, మన వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగించేవారుగా ఉంటాము. సో అట్లా కాకుండా దేవుని ఆజ్ఞ తూచా తప్పకుండా పాటించడమే మనము నేర్చుకోవాల్సిన లెసన్ గా మనము ఈ జాషువా గ్రంథం నుంచి చూసుకోవాలి. ఇంకోటి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటము, అదే విధంగా ధైర్యంగా ఉండటము, భయపడకుండా ఉండటము, శత్రువుల పట్ల పోరాడటానికి దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పాటించటము, దేవుడు ఎలా చెప్పాడో అలానే చేసి అలానే జీవించడం ద్వారా మనకి విజయం కలుగుతుంది అనేది కూడా మనకి ఈ ముఖ్యంగా ఇందులో మనము నేర్చుకోవాల్సిన లెసన్స్ గా ఉంటుంది. అదే విధంగా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ లైఫ్ ప్లేట్. అంటే దేవుని యొక్క వాక్యమే మనకి ఆధారంగా ఉంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మన జీవితాలు కూడా సఫరింగ్స్ లోకి వెళ్ళిపోతుంది అనేది కూడా ఇక్కడ మనము చూస్తూ వస్తాం. అదే విధంగా దేవుని యొక్క మాటల్ని ఒబే చేయటం ద్వారా దేవుడి పట్ల మన విధేయత చూపించడం ద్వారా దేవుడు మనకి శత్రువుల పట్ల విజయం కలగజేస్తాడు అనేది కూడా మనము ఈ వచనాల నుంచి కూడా మనము చూస్తాము. సో సిన్ అంటే ఆకాని యొక్క పాపం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం ఏదో చిన్నదే కదా అని చూడటానికి వీల్లేదు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయమే చూస్తాడు కాబట్టి మనం చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుని ఆజ్ఞని మించి మనము చేసింది ఏదైనా పాపమే. అది మనము చూసుకొని నేర్చుకొని ఆ విధంగా జీవించాలి అనేది కూడా ఈ జాషువా గ్రంథం మనకి నేర్పిస్తుంది. సో ఇంతటితో మనకి జాషువా గ్రంథం పూర్తయింది. ఇక్కడ మీరు చిన్న మ్యాప్ చూస్తే ఇది ఒక డివిజన్ ఆఫ్ ల్యాండ్స్. అదేవిధంగా మీరు మీ బుక్స్ లో కూడా పేజ్ నెంబర్ 72లో చూడండి. మీరు ఎట్లయితే ప్రజలకి, ఇజ్రాయెల్ ప్రజలకి, 12 గోత్రాల ప్రజలకి వారికి ఇచ్చిన భూమిని ఎట్లా స్వతంత్రించుకున్నారో అది ఇక్కడ కనిపిస్తుంది మనకి. యూదా గోత్రము, తర్వాత రూబేను గోత్రము, బెంజామిన్, ఇవన్నీ కూడా మనకి ఈ మ్యాప్ లో కూడా ఎవరెవరికి ఏ గోత్రాలు వచ్చాయి కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నాం చూసారండి, ఆశ్రయపురాలు. అది టౌన్ ఉంది చూడండి, అన్నిటికన్నా కార్నర్ లో, రైట్ సైడ్ కార్నర్ లో ఆశ్రయపురాలు అని ఉంది చూడండి. 12 గోత్రాల మధ్య విభజించబడిన కానాను, దాని కింద ఆశ్రయపురము అని ఉంది. సో అది మనకి తెలుసుకోవాల్సిన మ్యాప్ ఇది. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అనేది. ఎందుకంటే ఇదే మనకి కింగ్స్ అంటే ఎప్పుడైతే రాజుల పరిపాలన స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఈ మ్యాప్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలు 2 భాగాలుగా విడిపోతారు. 10 గోత్రాల వారు ఒకవైపు వెళ్ళిపోతారు, 2 గోత్రాల వారు ఒకవైపు వెళ్ళిపోతారు. అది
తెలుసుకోవాలి అంటే మనకి ఈ మ్యాప్ అనేది కంపల్సరీగా మనకి తెలుసుకోవాల్సిన వారుగా ఉంటాం మనం. సో ఇది ఇక్కడతో మనకి జాషువా గ్రంథం అనేది పూర్తయిపోయింది. మనం నెక్స్ట్ వీక్ వచ్చేసి మనము రెండవ హిస్టారికల్ బుక్ న్యాయాధిపతులు అనేది మనము చూసుకుందాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి, లేదంటే మనము ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాము. యాక్చువల్గా ఈరోజు 2 బుక్స్ చదవాలి, కానీ కొంచెం నాకు ఇంట్లో వేరే ప్రేయర్ మీటింగ్ ఒకటి ఉండటం వల్ల ఒక బుక్కే తీసుకోవడం జరిగింది. దయచేసి ఒకసారి ఈ మ్యాప్ అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మరి కంటిన్యూషన్ మనకు అర్థం కావాలంటే ఏ గోత్రం ప్రజల వారు ఎక్కడున్నారు అనేది తెలియాలన్నమాట మనకి. సో అదొకటి కొంచెం మెయిన్ గా చూసుకోవాలని చెప్పి. బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, చెప్పండి. ఆ మ్యాప్ కొంచెం జూమ్ చేస్తారా? మేము స్క్రీన్ షాట్. ఓకే, ఇది యాక్చువల్ గా నేను గ్రూప్ లో పెట్టమంటే పెడతానండి. ఇది ఒక నిమిషం. లేకపోతే మీకు ఒక లింక్ పంపించమంటారండి? ఇది ఒక పేజ్ లో దొరికింది నాకు, ఆ లింక్ పంపించమంటారా? పంపించండి బ్రదర్. అంటే తెలుగులో కంటే దీనిలో ఇంకా డీటెయిల్డ్ గా ఉందండి. నేను కొంచెం అది హిస్టరీలో ఉందండి, నేను చూసి పంపిస్తాను మీకు. సరే, ఈ లింక్ ఉంటది, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. లేదంటే మీరు ఇక్కడ ఉంది చూసారా, ఇది మీకు చాట్ లో పింక్ చేయమంటారండి? లేదంటే నేను ఇది వాట్సాప్ లో అయినా పంపించేస్తాను. ఈ బ్రదర్ ని పంపించమంటే నాకు పర్మిషన్ లేదు. లేకపోతే ఎవరికన్నా యాక్సెస్ ఉంటే గ్రూప్ లో యాక్సెస్ కొంచెం డౌన్లోడ్ చేసి ఇది జేపీజీ ఫైల్ గా సేవ్ చేయండి. అంటే మీరు ఇది ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ గా HTML వెబ్ పేజే వస్తుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని టైప్ చేసి చేయండి. ఓకేనండి. మనము ఎవరైనా ప్రేయర్ చేస్తారా? ముగించుకుందాము. ఆంటీ ప్రేయర్ చేస్తారా? ఆంటీ సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. చక్కని వివరణ ద్వారా నాయన ఎన్నో వాక్యాలు మూలాంశాలు తెలుసుకోవటానికి మరి ప్రభా మీరు మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ కొరకై మీకు వందనాలు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ మీ నడుపుదల కొరకై మీకు వందనాలు నాయన. నీ కుమారుని మరి నాయన నిలబెట్టి నాయన మరి ఈ రీతిగా నాయన మాకు అందని ఊహకు అందని విషయాలు కూడా మరి ప్రభా బైబిల్ ద్వారా మేము ఆ రిఫరెన్సెస్ ద్వారా నేర్చుకోవటానికి వినటానికి మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. నేర్చుకోవాలనే ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడై ఉంటున్నారు కనుక మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మరి అదే రీతిగా బ్రదర్ కుటుంబం కొరకు వారు చేయించున్న పరిచర్య కొరకు నాయన చాలా గొప్ప పరిచర్య వారు చేయించుంటుండగా అనేకులను నాయన మరి అనేకులకు ఆ మార్గము ఎలా ఉంది అనేది మరి ఎక్స్ప్లెయిన్ చేయటానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలు. ముఖ్యంగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో మరి ప్రభా నాయన ఒక్కొక్కటి వివరిస్తున్న విధానములకే మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన ఒక్కొక్కరిని మరి మీరు ఆశీర్వదించండి, దీవించండి. మా కుటుంబాలు కూడా నాయన మరి ఇంకా నేర్చుకొని నీలో ముందుకు ఎదిగే
కృపను మాకు దయచేసి నడిపించమని, నీ రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి ఈ రీతిగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయమని యెరూషలేము క్షేమం కొరకు, యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఈ మనవలు యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ థ్యాంక్ యూ లార్డ్. బ్రదర్. ప్రైజ్ లార్డ్.